మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది. సుమారు 45 నిమిషాల పాటు హరీష్ రావు విచారణ సాగింది. అనంతరం కమిషన్కు అన్ని ఆధారాలు సమర్పించానని హరీష్ రావు తెలిపారు. మంత్రివర్గం ఆమోదంతోనే అన్ని బ్యారేజీల నిర్మాణం జరిగిందని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్లే రీడిజైనింగ్ చేసినట్లు కమిషన్కు తెలిపినట్లు హరీష్ రావు చెప్పారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మారిందని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని మాత్రమే విశ్రాంత ఇంజనీర్లు చెప్పారని హరీష్ రావు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి. మాజీ మంత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. మొన్న ఈటర్ లైనర్ హాజరు కాగా ఈ రోజు హరీష్ రావు హాజరయ్యారు. అంటే హరీష్ రావును ప్రధానంగా అసలు ప్రాజెక్టు అక్కడ నుంచి ఎందుకు మార్చారు, ప్రాజెక్టు రివిజన్ ఎందుకు చేపట్టారు, తుమ్మిడిహెట్టి దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు అక్కడ నుంచి మార్చారు అన్నటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ అటు కమిషన్ అడిగినట్టుగా కూడా హరీష్ రావు తెలిపారు. దానికి సంబంధించి కూడా ఆధారాలతో సహా వారికి అందించారంటూ కూడా హరీష్ రావు తెలిపారు. అంటే ముందుగా అటు ఆ తుమ్మిడిహెట్టి దగ్గర ఏదైతే గత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు ఉందో దానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాన్నే నిర్మించాలనుకున్నాం. కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి గవర్నమెంట్ దానికి సంబంధించి పర్మిషన్లు ఇవ్వలేదు. తాము దానికోసం గత 2 సార్లు అంటే మా ముఖ్యమంత్రితో సహా 2 సార్లు మహారాష్ట్రకు సంబంధించినటువంటి గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసాం. అయినా కూడా వారు తమ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు ముంపు వాటిల్తుందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఇవ్వలేదు. దాదాపు 153 మీటర్లకు ఆ పర్మిషన్ కాగాల్సి ఉండగా దానికి 143 మీటర్లు మాత్రం కట్టుకుంటే 148 మీటర్లు కట్టుకుంటే ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలో అంత తక్కువ ఎత్తులో కనుక ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే నీటి లభ్యత ఉండదు కనుక అక్కడ నుండి అది ఆ ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ ఎక్కువగా ఉండదని అక్కడి నుంచి ప్రాజెక్టును ఇటు కాళేశ్వరం దగ్గరికి మళ్ళీ అదైతే మేడిగడ్డ దగ్గర నిర్మించాలని నిర్ణయించాము. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి డిజైన్ మార్చామంటూ అటు కమిషన్ ముంగడు తెలిపినట్టు దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క అంటే వాళ్ళ దగ్గర ఏ టైంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారులతో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ తో, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేశారన్న విషయాన్ని కూడా ఇటు కమిషన్ ముందర పెట్టాము. అంటే కేవలం నీటి లభ్యత దొరకదనే ఒకే ఒక కారణంతో అక్కడి నుంచి ఇక్కడికి మార్చామని అంతే తప్ప ఇటు వేరే ఉద్దేశం లేదంటూ కూడా ఇటు కమిషన్ కు హరీష్ రావు తెలిపినట్టు చెప్పారు. అంటే ముందు నుంచి కూడా ఇటు కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాని మీద ఇటు ఆ కాళేశ్వరంలో ఏదైతే ఎన్డీఎస్ఏ అంటే ప్రాజెక్టుకు రీడిజైన్ మార్చి డిఓపి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రణాళిక సరిగ్గా లేకుండా నిర్మాణం చేపట్టారన్నటువంటి ప్రశ్నను ఇంకొక ప్రశ్నగా ఇటు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ అడిగిన నేపథ్యంలో లేదు, అందరూ చీఫ్ ఇంజనీర్ల యొక్క ప్రతిపాదన మేరకే ప్రాజెక్టు కట్టడం, వారి యొక్క సూచనలు తీసుకునే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామంటూ కూడా ఇటు కమిషన్ కు తెలిపినట్టు హరీష్ రావు తెలిపారు. దాంతోపాటు అటు ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఎందుకు ఆ బ్యారేజీలు ఎక్కడెక్కడ కట్టాలన్న విషయాలపై మీరేమైనా జోక్యం చేసుకున్నారంటే ప్రభుత్వం తరఫు నుంచి మీరేమైనా జోక్యం చేసుకున్నారంటే లేదు, దానికి సంబంధించినటువంటి సబ్ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు అక్కడ ఉన్న ఆ సబ్ కమిటీలో చీఫ్ ఇంజనీర్లు కూడా ఉన్నారంటూ కూడా ఇటు హరీష్ రావు తెలిపిన నేపథ్యంలో అంటే ఇట్లా కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు హరీష్ రావు ఆ సమాధానం అంటే ఆధారాలతో సహా సమాధానం చెప్పానని ఇటు మీడియా ముందు హరీష్ రావు చెప్పారు. అంటే రాజకీయం ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం కాదు, దీనికి సంబంధించి అన్ని విషయాలపై తర్వాత మాట్లాడతానంటూ కూడా ఇక్కడ హరీష్ రావు తెలిపిన విషయం ఉంది. సింధు. థ్యాంక్ యూ జగన్.